నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం, త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు కబ్జా, రెగ్యులరైజ్ చేసిన అధికారులు, బీఆర్ఎస్ నేతల ప్రమేయం, వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపై క్రమబద్ధీకరణ, కోట్ల విలువైన స్థలాలను కారుచౌకగా కొట్టేసిన వైనం, వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి, సీఎం ఆదేశాలతో విచారణ. ఇది అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారట, సిద్ధంగా ఉందట, త్వరలో ప్రభుత్వానికి అందజేస్తారట. అసెంబ్లీ ఎన్నికల కోడ్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్ని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతల బినామీలకి, వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని మనుషులకి, డ్రైవర్లకి, ఇట్లా రకరకాల వ్యక్తుల పేరుతో రెగ్యులరైజ్ చేశారట. బీఆర్ఎస్ నేతల ప్రమేయం స్పష్టంగా ఉందట్లా. కోట్ల విలువైన స్థలాలని కారుచౌకగా కొట్టేసిన వైనం అని చెప్పి వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి, సీఎం ఆదేశాలతో విచారణ సిద్ధమైంది అంటున్నారు. ఇవన్నీ పేపర్లో, టీవీల్లో వస్తాయి. మరి దీనిపైన ఏ మేరకు ఉంటుంది? మీరు అనే వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఏ మేరకు ప్రభుత్వం రికవరీ చేయగలిగింది? అయిద్దా అది? నిజంగా మీరు విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్ ఎంక్వైరీ నిజంగానే జరిగితే, నిజంగానే మంచిగా జరిగి ఉంటే, మీరనే వందల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూమి, ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో అధికార పార్టీ నేతల బినామీలకి, వాళ్ళ కారు డ్రైవర్లకి, వాళ్ళ పని మనుషులకి, వాళ్ళ ఇంట్లో చేసే అనుచరులకి, వాళ్ళ చుట్టూ ఉండే అనుచరులకి చేశారని అంటున్నారు. వాటిని మీరు గుర్తించి, ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంటు, సిబిసిఐడి, ఏసీబీ ఇవన్నీ ఉన్నాయి కదా, గుర్తించి ఏ వందల ఎకరాలని ఎక్కడి నుంచి రికవరీ చేశారు, ఏ వ్యక్తుల నుంచి, ఎక్కడ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని మీరు రికవరీ చేశారనేది చూపించగలిగితే ఈ 5 సంవత్సరాల డ్యూరేషన్లో కనీసం అది పాసిబుల్ అయ్యేది కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అన్నా ఈ హడావుడి తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం సొమ్ముని ఎవడైతే తిన్నాడో వాడి నుంచి కక్కించిన దాఖలాలు మనం ఇప్పటివరకు చూడలేదు, చూడం కూడా. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులే, అందరి సిద్ధాంతాలు అయ్యే, అందరు రాజకీయాలు చేసే దీనికోసమే, ఈ కబ్జాలు వీటి కోసమే అనేది ప్రజల్లో ఇవాళ చర్చ జరుగుతుంది. ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా మన బతుకులు మారవు, మన పరిస్థితే. పేపర్లలో చూస్తాం, పేపర్లలో వాడు 1000 కోట్లు తినడు, వీడు 100 కోట్లు తినడు, వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు అని చెప్పి ప్రతిరోజు ప్రజలు వింటారు. కానీ ఎక్కడి నుంచి 1,00,000 కోట్లు రాలే, రికవరీ కాలే, తినడు అంటారు తప్ప తిన్నోడిని గక్కిచ్చే కార్యక్రమం ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయలే. బ్లాక్ మెయిలింగ్కి, బెదిరియటానికి కేసులు పెడతారు తప్ప వాడు తిన్నదానికి కక్కిస్తే కదా. ఒక సామాన్యుడు ఒక చిన్న దొంగతనం చేస్తేనే రికవరీ చేస్తారు. ఏం మరి దొంగతనం కదా, దీంట్లో రికవరీ అయిందా, అయిద్దా, అయ్యే పరిస్థితి ఉందా? అయ్యే పరిస్థితి నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంటే ఇవాళ మీ చుట్టూ ఉన్న అధికారులు ఎవరు, మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అవుతుంది ఎవరు? దానం నాగేంద్ర, ఎవరు కడియం శ్రీహరి, ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక మంది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు? మీరు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ బినామీలు, వాళ్ళకి సంబంధించిన అనుచరుల పేర్ల మీద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాలు, వందల కోట్ల రూపాయలు చేసే విలువ భూముల్ని బినామీల పేర్ల అక్రమంగా కొట్టేశారని మీరు పేపర్లలో ఇలా వస్తుంది. మళ్ళీ అదే నాయకులు మీరు జాయిన్ చేస్తారు. ఇంకెక్కడ ప్రొటెక్షన్ వద్దు, ఎక్కడ రికవరీ అయింది? ఇదంతా ప్రజలు వినటానికి తప్ప, ఇది వినసొంపుగా ఉంటుంది తప్ప దీని నుంచి వచ్చేది లేదు, టైంపాస్ వ్యవహారం తప్ప ఏమి లేదు. వాస్తవం ఇది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్న 15 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటాడు, మాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. మరి అదే 20 మంది ఎమ్మెల్యేల గురించి కదా మీరు ఇలా కబ్జాలు చేశారు, అవినీతి చేశారు, చెరువులు కబ్జా చేశారు, వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వాన్ని ధ్వంసం చేశారు, కబ్జా చేశారు అంటే మళ్ళీ వాళ్ళనే మీరు కండవ కప్పి తీసుకోవడానికి రెడీగా ఉండే. మరి ఎక్కడ ప్రజలకు సంబంధించిన సొమ్ము ఆదా అయింది, ప్రజలకు సంబంధించిన సొమ్మును ప్రొటెక్ట్ చేస్తారు మీరు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి అట, సీఎం ఆదేశాలతో విచారణ, కారు చౌకగా కొట్టేసిన. ఇవన్నీ నిజమే, విచారణ కూడా జరిగింది, ఏం ఉండదు. విచారణ జరిగాక ఆడ నుంచి ఏం రిజల్ట్ ఉండదు, రిజల్ట్ నీళ్ళు. బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే, ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు. సర్వేపై త్వరలో తుది నిర్ణయం, కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందునే. బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే అట, కథం అయిపోయాగా. ఇది పీటముడి పడ్డట్టే. వీళ్ళు ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే అంటారు. ఇప్పుడు మళ్ళీ బీసీ నాయకులు, బీసీ సంఘాలు కోర్టుకు పోతాయి. ఓటర్ల ఆధారంగా ఎట్లా చేస్తారు? అసలు మా జనాభా ఏముంది,
మాకు స్పష్టంగా చెప్పాలి, బీసీ కులగణన చేస్తున్నానని మీరు చెప్పారు తప్ప బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారో చెప్తున్నాను లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. మళ్ళీ ఇది బుట్ట దాఖలే. బీసీ కులగణన చేస్తున్నాను కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, దేశవ్యాప్తంగా కూడా యూపీఏ ఇండియా కూటమి వస్తే దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పారు. కులగణనని వాళ్ళ ఎజెండాలో పెట్టారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే చేస్తారట. ఏంది దీనివల్ల ఉపయోగం? ఓట్లు లేనోడు బీసీ ఉంటాడు, వాడు కౌంటర్ రాడు కదా దీంట్లో. అందరికి ఓటు ఉండదు కదా, బీసీ అని ఓటు ఏజ్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కౌంటు, వాళ్ళకి సంబంధించిన గణన ఇందులోకి రాదు కదా. ఎట్లా బీసీ లెక్కలు తెలుస్తాయి? బీసీ లెక్కలు తెలితేనే కదా బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం ఓటా ఇవ్వాలి, వాళ్ళకి ఏం నిధులు ఇవ్వాలనేది తెలిసేది. మళ్ళీ ఓటర్లు గణన అని పెట్టారు, ఇది మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఏదో వాద్ది. ఎందుకంటే మీరు ఓటర్ల ఆధారంగా ఎట్ట చేస్తారంటారు. వీళ్ళు తాత్కాలికంగా బురదలో రాయేసి ఒడ్డెక్కే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం తప్ప శాశ్వతమైన పరిష్కారం వాళ్ళు అన్నమాట ప్రకారం చేసే పరిస్థితి లేదన్నట్టు అనిపిస్తుంది. కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉందట. ఎందుకైతే ఆలస్యం? ప్రభుత్వం తలుచుకుంటే. ప్రభుత్వం నిజంగానే కమిటెడ్ ఉంటే ఆలస్యం కాదు, ఒక 2-3 నెలలు అయింది, కొంపల మునిగేది, భూమి బద్దలు అయ్యేది. ఇప్పుడు ఇవాళ నిజంగానే ఓటర్ల జాబితా ప్రకారమే కులగణన జరిగి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే కథం అది శాప కింద చుట్టినట్టే. కులగణన మర్చిపోవటం మనం మళ్ళీ ఎలక్షన్ టైంలో 2028లో గుర్తొస్తుంది. 2025 ముందు ఒక 5 నెలలు 6 నెలల ముందు ఏదో కమిటీ వేస్తారు, కులగణన అంటారు, ఇక అది అడుగును పడ్డట్టే. అది కాకుండా ఇవాళ ఓటర్లు అనేది పక్కన పెట్టి అసలు బీసీ జనాభా ఎంత ఉందనేది తీసే ప్రయత్నం నిజంగా ప్రభుత్వం చేయదలుచుకుంటే అది పెద్ద పని కాదు, ఒక 2-3 నెలల్లో అయ్యే పని. దాన్ని మీరు చేయటానికి ఇష్టం లేకనా, చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయనే, అసలు జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఈ సమాజంలో 50% పైగా ఉన్నారనే విషయాలు బయటకు వస్తే బీసీ సమాజం చైతన్యం అయితేనే రాజకీయంగా మాకు కూడా వాటా కావాలి 50% అని అడుగుతారనే అనే భయం ఉండి చేయకుండా ఉండొచ్చు అనేది కూడా ఇవాళ చర్చ జరుగుతుంది వాస్తవంగా. దీనిపైన అనేక సంఘాలు బీసీ సంఘాలు సెమినార్లు పెడతారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మీరన్న బీసీ కులగణన చేయకుండా దొడ్డిదారులు ఏదో చేసినట్టు చేయటం కాదు, అసలైన బీసీ గణన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. ఈ బీసీ గణన అయితే అసలు లెక్కలోకి రాదు, ఇది ఉట్టి కథ. ఇది దిశ పేపర్ చూద్దాం. టీజీపీఎస్సీలో కోవర్ట్లట. గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు, రెగ్యులర్గా నిమిషాల తరబడి ఫోన్లో సంభాషణలు, సమాచారం లీక్ అవుతున్నదనే అనుమానాలు ఇప్పటికే గుర్తించిన సెక్రటరియట్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం. త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ సర్కార్ అలర్ట్. కొన్ని రోజులుగా సదరు అధికారులపై ఫోకసు, వారి పనితీరు కదలికలపై ముఖ్యమంత్రి ఆరా. ఈ ఆరాలు తీసుకుంటూ మీరు కూర్చోండి. వాడు కోవర్ట్లో ఉన్నారు, ఫోన్లు మాట్లాడుతున్నాను తెలిసి ఇంకా ఆరాలేని తీసి అవతల పడేసి కాడికి. విద్యార్థుల జీవితాలతో ఆడుకొని గత ప్రభుత్వంలో పేపర్ లీక్ చేసి గ్రూప్ 1 పేపరు, డిఈ పేపరు, రకరకాల పేపర్లు లీక్ చేశారు. లీక్ చేసి ఎగ్జామ్ రాసి జాబ్ వస్తుంది రేపో మాపో అనుకునే పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉంటే వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాట ఆడుకున్న కొడుకులను అందులో పెట్టుకొని మళ్ళా మీరు ఇలా లీకులు అవుతున్నాయట్టుంది, కోవర్ట్లు ఉన్నట్టుంది, ఆరా తీస్తున్న. ఏంది ఆరాలు తీసేది? వాళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడే వరకు బీఆర్ఎస్ నాయకులతో కొమ్మక్కాయి మళ్ళీ పేపర్ లీకేజ్ చేసే వరకు కళ్ళు మూసుకొని నిద్రపోయి కూర్చొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టారు. ఇప్పుడు మరి ఈ టచ్లో ఉన్నోళ్ళు ఈ కోవర్ట్లో ఏమైనా ప్రిలిమ్స్లో అవకతవకలు చేశారా అనేది కూడా మళ్ళీ ప్రశ్న ఏర్పడింది కదా. మళ్ళీ రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టబోతున్నారు, ఇంకేదో వార్డైన ఎగ్జామ్స్ ఉన్నాయి. టీజీపీఎస్సీలో వరుసన సీక్వెన్స్గా ఎలక్షన్ ఇవి ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. మరి ఈ పరీక్షల్లో ఈ కోవర్ట్లు, మీరు అనే కోవర్ట్లు, మీరు తీస్తున్న ఆరాధిస్తున్న కోవర్ట్లు ఏమన్నా మతలబులు చేశారా, గోల్మాలు చేశారా, మళ్ళీ గతంలో చేసినట్టు అక్రమాలు చేశారా? ఈ ఎప్పుడు బయటికి రావాలా? మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వస్తాయి బయటికి. అప్పటిదాకా మీరు ఎట్లా ఉండండి, ఆరాలు తీసుకుంటూ కూర్చోండి. మీరు ఆరాలు తీస్తారు, వాడేం కోవర్ట్ అయ్యి వాడు లీకులు చేస్తుంటాడు. ఈ బలి అయ్యేదోరంటే బకరా అయ్యేదోరంటే నిరుద్యోగులు అయ్యారు గతంలో, మళ్ళీ అయ్యే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే టీజీపీఎస్సీ నుంచి లీకులు అవుతుంటే, టీజీపీఎస్సీ నుంచి కోర్టులు అక్కడ నుంచి అక్కడ సమాచారం అందిస్తుంటే మీరు ఆరాలు తీసుకుంటూ కూర్చోవటం ఏంది? మీకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంది? మీకున్న పోలీసు యంత్రాంగం ఏంది? వాళ్ళు బయటికి తీయలేరు. వాడు ఎందుకు కోర్టులకు మారిండు, ఏం సమాచారం ఇస్తాను అనేది తీసే పరిస్థితి లేదా? ఇంత ఎమోషనల్గా నిరుద్యోగులు గత 10 సంవత్సరాలు ఎమోషనల్గా ఇబ్బంది పడి మీ కాంగ్రెస్ పార్టీని కావాలని భుజానెత్తుకొని బీఆర్ఎస్ పార్టీని దింపాలి, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేదో న్యాయం జరిగిద్దని మిమ్మల్ని తీసుకొస్తే మీరు ఆరాలు తీసుకుంటా మంచిగా ఆరాంసే
అక్కడ అది అవినీతి అక్రమాలు చేసిన అధికారులు మీ పక్కన కూర్చోబెట్టుకొని పరిపాలన చేస్తుంటే మరి కోర్టులు ఉండకపోతే ఏమంటారు? కోర్టులు ఉంటుంది, సమాచారం పోద్ది, లీకేజీలు అయితే అన్నీ అవుతాయి. రేపు అన్నీ అవుతాయి. కృష్ణా జలాల ఇష్యూలో లీకేజీలు కానీ, మేడిగడ్డ విషయంలో లీకేజీలు కానీ అన్నీ మీరు స్పష్టంగా చూశారు కదా. మళ్ళీ ఇలా టీఎస్పీఎస్సీ లాంటి దాంట్లో కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలని తీర్చిదిద్దే వ్యవహారం ఇది. వాళ్ళ భవిష్యత్తు ఇది. వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే కార్యక్రమం లీకేజీలు చేస్తుంటే ఆరాలు తీసుకుంటూ కూర్చుంటే ఈ కోర్టుల్ని గట్టిగా కఠినంగా శిక్షించి బయటికి పంపితే తప్ప మీరు ఆరాలు తీసుకుంటా స్లోగా నిదానంగా చూద్దామంటే ఈ లోపల జరగాల్సిన కార్యక్రమాలు జరిగింది. నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడినట్టు ఇది. ఇది దిశ పేపర్ సంబంధించి మండలంలోనే భూ పరిష్కారం అట. మండల స్థాయిలోనే గతంలో కలెక్టర్ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండేది, ఇప్పుడు మండలంలోనే భూ పరిష్కారం. అప్పీల్ వ్యవస్థకు సిఫార్సు, అదనపు కలెక్టర్కే పవర్సు, అధికార వికేంద్రీకరణతో న్యాయం, పార్ట్ బి సమస్యలకు పరిష్కారం, ధరణి కమిటీ సిఫార్సులు. 2-3 రోజుల్లో నివేదిక సమర్పణట. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని ధరణికి సంబంధించిన కమిటీ, ఎక్స్పోర్ట్ కమిటీ మీటింగ్ అయింది. కోదండరెడ్డి, సునీల్ కుమార్, ధరణి భూమి సునీల్ కుమార్, అదేవిధంగా మధుసూదన్ వీళ్ళంతా సమావేశమయ్యారు. దాంట్లో మండల స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారానికి అప్లేట్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆర్డీఓ దగ్గర ఒక అప్లేట్ వ్యవస్థ, జాయింట్ కలెక్టర్ అంటే ఇప్పుడు అదనపు కలెక్టర్, ఈ ముగ్గురు దగ్గరనే దాదాపు భూ సమస్యల పరిష్కారం అయ్యే వ్యవస్థని క్రియేట్ చేయాలని చెప్పి ధరణి కమిటీ సిఫార్సు చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా మండల స్థాయిలో నిజంగా పరిష్కారం అయ్యే ఏర్పాటు వస్తే ప్రజల యొక్క ఇబ్బందులు సగం అక్కడనే తీరిపోతాయి. ఈ ధరణిలో ప్రధానమైన డిఫెక్ట్ ఏంటంటే ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు ఏ పవర్ లేకుండా చేసిండు. ఓన్లీ కలెక్టర్ అన్నాడు కేసీఆర్. ఓన్లీ కలెక్టర్ అంటే ఓన్లీ కలెక్టర్ దగ్గరికి జిల్లాలో ఉన్న ప్రజలు ఎంతమంది పోలేస్తారు, ఎంతమంది రైతులు కలెక్టర్ని కలవలేస్తారు, ఆయన ఎంతమందికి టైం ఇస్తాడు. క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేది ఎంఆర్ఓ, తహసీల్దారు. ఆ తహసీల్దార్ దగ్గర ఏమైనా పవర్ ఉంటే కొన్ని సమస్యలైనా పరిష్కారం అయితే అక్కడ సగం అక్కడనే షార్ట్ అవుట్ అవుతాయి. ఆ షార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని తీసుకుపోయి కలెక్టర్ దగ్గర డీసెంట్రలైజ్ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేసిన దానివల్లనే ఇవాళ కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని లక్షల సమస్యలు, కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించిన భూ సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి. అదే మీరు అయ్యాలనే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లా ఎంఆర్ఓలకు ఇచ్చుంటే, తహసీల్దార్లకు ఇచ్చుంటే ఇన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉండేవి కదా, ఇంతమంది రైతులు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఇది ఒక రకంగా మంచి వ్యవస్థ. ఎంఆర్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓ దగ్గర ఏమైనా డిఫెక్ట్ అయ్యి ఎంఆర్ఓ దగ్గర ఏమైనా తేడా జరిగితే ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకునే వ్యవస్థ, ఆర్డీఓ దగ్గర కూడా తేడా వస్తే అడిషనల్ కలెక్టర్. గతంలో ఇదంతా ఉంది సిస్టమ్. ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు అని గతంలో ఉండేది. ధరణి వచ్చిన తర్వాత దాన్ని తీసేసింది. ధరణితో పాటు అవి కూడా అట్లా ఉంచితే ఇవాళ ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలోనే 3 అంచెలలో రెవెన్యూ కోర్టు వ్యవస్థని, రెవెన్యూ అప్లేట్ వ్యవస్థను తీసుకొస్తారట. అది తీసుకురావడం వల్ల క్షేత్రస్థాయిలోనే ఇబ్బంది లేకుండా పరిష్కారం అయితే దాదాపు ఎంఆర్ఓ దగ్గరనే ఎక్కువ సమస్యలు షార్ట్ అవుట్ అవుతాయి. ఇంకేమైనా మిగిలిపోయినాయి క్లిష్టంగా ఉంటే, లీగల్ ఇష్యూస్ ఉంటే అప్పుడు పైకి పోతాయి. అది కూడా కానప్పుడు సివిల్ కోర్టుకు పోవడం. అక్కడ ఫిల్టర్ అయితే అన్నట్టు ఎంఆర్ఓ దగ్గర కొన్ని ఫిల్టర్ అయితే, ఆర్డీఓ దగ్గర కొన్ని ఫిల్టర్ అయితే, అక్కడ కూడా కానీ ఇంకా కొన్ని అడిషనల్ కలెక్టర్ దగ్గర అయితే ఇక అక్కడ కూడా కానీ ఒకటే 1 or 2% ఉంటే అప్పుడు కోర్టుకు పోతారు. అప్పుడు చాలా ఇష్యూస్ కోర్టుల మీద కూడా బర్డెన్ తగ్గిద్ది, రైతుల యొక్క ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి, సమస్యల పరిష్కారం అవుతాయి. ఇది ఈ నివేదిక వస్తుందంటే నివేదిక వచ్చిన తర్వాత మండల స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థని పెట్టే అవకాశం ఉంది అన్నట్టు ఒక వార్తను రాశారు. నమస్తే తెలంగాణ చూద్దాం. కొలువులివ్వండి కాల్ముక్త ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్లపై పడిన యువతి. Group 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలవాలని వినతి. Group 2 3 పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోండి. హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఇది రాకపోతే మరో పరీక్ష రాసుకోండి ఉచిత సలహా ఇచ్చిండట. కొలువులివ్వండి కాల్ముక్త అని ప్రజావాణి నిన్న జరిగిన ప్రజావాణిలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అక్కడ దానికి ఇన్ఛార్జ్ ఇప్పుడు ఈ ప్రజావాణికి సంబంధించి. అందులో ఆయన కాళ్ళు పట్టుకుందట. ఒక యువతి వచ్చి, నిరుద్యోగ యువతి వచ్చి, కొలువులు ఉండి మీ కాళ్ళు మొక్కుతా అంటే ఇది కావచ్చు ఇంకొక ఎగ్జామ్ రాసుకోండి అని ఉచిత సలహా ఇచ్చింది తప్ప అసలు గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్గా ఏం చేయబోతుందని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎస్ మేము జాబ్ క్యాలెండర్ వేయబోతున్నాం, మీకు ఏమి ఇబ్బంది లేదు, ఏ ఉద్యోగాలు ఎప్పుడు వేస్తాం, ఎప్పుడు పరీక్ష పెడతాం, ఎప్పుడు ఫలితాలు ఇస్తాం అనే క్యాలెండర్ని మేము ఫ్రేమ్ చేస్తున్నాం. ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ రాబోస్తుంది, ఎట్లాంటి అధైర్యపడొద్దు, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేయకుండా మీరు ఇది కాకపోతే మరో పరీక్ష రాసుకోండి ఉచిత సలహా ఇచ్చిండట. Group 1 మెయిన్స్కి Group 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు Group 1 మెయిన్స్కి 1:100 పిలవండి
అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానిపైన పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తున్నాయి. కానీ టీజీపీఎస్సీ 1:50 పిలుస్తూ ఉంటుంది. 1:100 పిలిస్తే మీకు పోయి నష్టమైంది? దాంట్లో మెయిన్స్లో రాస్తేనే కదా, ఎగ్జామ్ రాస్తే వస్తాడు. మీరు మెయిన్స్కి పంపినంత మాత్రంలో ఉద్యోగం రాదు కదా. మళ్ళీ మెయిన్స్లో మెరిట్ ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ రాసిన దాంట్లో మంచి సామర్థ్యం ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి 1:50 కాదు 1:100 పిలవాలనేది నిరుద్యోగులలో మెజారిటీ నిరుద్యోగులు కోరుకుంటున్న పరిస్థితి. దాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలి. అవసరమైతే టీజీపీఎస్సీ కూడా ఆలోచించాలి. 1:50 ఇచ్చినందువల్ల ప్రభుత్వానికి ఏమి లాభం, 1:100 ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఏమి నష్టం, టీజీపీఎస్సీకి ఏమి నష్టం? నిరుద్యోగులు అదే ఎగ్జామ్ ఫీజు కట్టారు అందరూ. కాబట్టి మీకు వచ్చే నష్టమే లేదు కదా. 1:50కి 100కి ఏమి నష్టం? ఇవ్వాలి అని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పైన ఆలోచించాలి టీజీపీఎస్సీ కూడా. దానిపైన అనేక రకాల వినతులు కూడా వస్తున్నాయి. ఇది మొత్తానికైతే నిరుద్యోగం విషయం పైన ప్రజావాణిలో ఇది పరిస్థితి, కాళ్ళు పట్టుకునే పరిస్థితికి అయితే వచ్చింది. ఇంకోటి, ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా. రోజు ఒక ధర్నా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు రోజు ఒక ధర్నా. నిన్న కూడా జరిగింది. మొన్న గురుకుల వాళ్ళు చేశారు, అంతకుముందు ఇంకోళ్ళు చేశారు, ఇంకోళ్ళు చేశారు. ముఖ్యమంత్రి ఇంటికి ధర్నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది కథ. అంటే సమన్వయ లోపం ఉందా మరి, అసలు పట్టించుకోవట్లేదు, అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. మొన్న స్టాఫ్ నర్సులు ఏఈ అభ్యర్థుల ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం గురుకులాలలో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని వాపోయారు. గురుకులాధికారులను సంప్రదిస్తే ప్రభుత్వ అనుమతులు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని చెబుతున్నారు. అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చారట. గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకి ఎన్నికల కోడ్ కంటే ముందు డిప్యూటీ సీఎం కలిసి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. దాన్ని తీసిపోయి పెట్టిలో పెట్టుకుంటారు. ఏమిటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు? చూసుకొని మొరవా ఏమైనా ఉందా ఉపయోగం? కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, కానీ నెల గడుస్తూనే ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది. మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ ఇవ్వకుండా కాగితాలు ఇస్తే మా కడుపు నిండదు. అపాయింట్మెంట్ కాగితాలతో కడుపు నిండిద్దా? పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు పని చేసుకుంటుంటే జీతం వస్తుందో వాళ్ళ పొట్ట నిండిద్ది, వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. వాళ్ళు దానికే కదా ఉద్యోగం కోరుకుంది, వాళ్ళు దానికే కదా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కొట్టింది. అట్లా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకి ఇప్పుడు అదే రాజకీయ నాయకులు ఎలక్షన్ రిజల్ట్ వస్తే ఎప్పుడా ప్రమాణ స్వీకారం చేయాలి, ఎప్పుడా ముఖ్యమంత్రి మంత్రులు కావాలని ఆరాటపడతారు. నిరుద్యోగులకు ఉండదా? నిరుద్యోగులు కూడా మేము కష్టపడి ఎగ్జామ్ రాసి చదివినాం, కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం సెలెక్ట్ అయినాం, అపాయింట్మెంట్ ఆర్డర్ మా చేతికి వచ్చింది, కానీ పోస్టింగ్ ఇట్లా. ఇదే మంత్రులకి, ఇదే ఎమ్మెల్యేలకి, ఇదే ప్రభుత్వ అధికారులకి, ఉన్నతాధికారులకి కాగితం ఇచ్చి చేయకుండా ఉంటే, కూర్చోవడానికి చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకుంటే ఎట్లుంటుంది? ఎంత బాధ ఉంటుంది? దానిపైన దృష్టి పెట్టకపోతే ఎంత బాధ ఉంటుంది? ఇదే నాయకులకి గంటలలో కావాలి, గంటలలో ఆఫీసులు కావాలి, గంటలలో కుర్చీలు కావాలి, గంటలలో ప్రమాణ స్వీకారాలు, బాధ్యతల స్వీకారం కావాలి. కానీ నిరుద్యోగులు జీవితాలతో ఆడుకుంటుంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లే ఆడుకుంది. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కొన్ని నెలలు గడుస్తుంది. జూన్ 6న కోడ్ అయిపోయింది. జూన్ 2 ఒక గైడ్లైన్స్ ఇస్తే ఆదేశాలు ఇవ్వచ్చు కదా. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చాలా రోజులు అయింది, ఇమీడియట్ తీసుకోండి. మీకు అనేక రకాల రిప్రజెంటేషన్లు వచ్చినాయి. మీ దృష్టిలో లేదు అంటే వేరు విషయం. రిప్రజెంటేషన్లు ఇస్తున్నా పట్టించుకోతే ఏం చేయాలో వాళ్ళు సీఎం ఇంటి ముందు పోయి ధర్నా చేశారు. మరి ఇప్పటికైనా ఇస్తారా? గురుకుల సొసైటీ వాళ్ళు చెప్తున్నాడు మాకు ఆర్డర్స్ లేవు ప్రభుత్వం నుంచి అని. అంటే మరి అదేమో అసలు తతంగం. అపాయింట్మెంట్ ఇచ్చిన రోజే ఆర్డర్లు ఇవ్వాలి కదా. మళ్ళీ కొత్తగా ఆర్డర్లు ఏంది? ఈ మతలబ్ ఏంది? అంటే 4 నెలలు గడిస్తే 4 నెలలు జీతం సేవ్ అయిద్దనే. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. నిరుద్యోగుల పైన కన్సర్న్ లేదు అనేది అర్థమైంది. అశాంతిలోకి తెలంగాణ. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు, పట్టపగలే హత్యలు, అఘాయిత్యాలు. నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య, ప్రాణహాని ఉందన్న పట్టించుకొని పోలీసులు. అందరూ చూస్తుండగా కొట్టి చంపిన ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడి హత్య, పట్టపగలే ఇంట్లో జొరబడి మహిళ గొంతుకోత. కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ డెత్ బెదిరింపులు. పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత. 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య. తల్లి పక్కన నిర్దిస్తుండగా ఎత్తుకెళ్లి అఘాయిత్యం. సుల్తానాబాద్లో దారుణం, ఫోక్సో కేసు పెట్టండి అని సీఎం సావు కబురు చల్లగా చెప్పిండు. 6 ఏళ్ల బాలికని తల్లి పక్కలోంచి తీసిపోయి రేప్ చేస్తే ఫోక్సో ఈ కేసులు పెట్టి జైలుకు పంపితే వాడిని మేపటం తప్ప ఏమనుందా? కాల్చి పడేయాల. కేసులు పెట్టి జైలుకు పంపి మళ్ళీ వాడిని జైలు నుంచి కోర్టుకు తీసుకురావడానికి ఒక 2 కానిస్టేబుళ్ళు, వాడిని జైల్లో బోవదండగా, మళ్ళీ వాడిని జాదాలే,
వాళ్ళ ప్రతి వాయిదాకి గవర్నమెంట్ వెహికల్లో డీజిల్ పోసుకొని తీసుకొచ్చి వాడిని కోర్టు ముందు ప్రజెంట్ చేయాలా? వాడికి రాచమర్యాదలు ఒక రకంగా తప్పు చేసి 6 ఏళ్ల అమ్మాయి తల్లి పక్కలో పడుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఘోరంగా పరిస్థితుల్లో భుజాలపైన ఎత్తపోయి వీడియో వచ్చింది. భుజాలపైన ఎత్తుకొని పోయి రేప్ చేసే పరిస్థితి అంటే 6 సంవత్సరాల పాప అంటే ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత అసలు ఎంత అమానవీయ ఘటన అసలు. దీనికి మళ్ళా సీఎం గారు స్పందించి అంత జరిగినాక, పోలీసు వాళ్ళు కూడా అంత జరిగినాక స్పందించి కఠినంగా శిక్షించాలి. ఫోక్సో చట్టాలన్నీ ఫోక్సో కేసులు చాలామంది జైల్లో ఉన్నారు, ఎవరికి ఏం కావట్లే. వాళ్ళకి నిండగా కడుపు నిండా మేపుతున్నారు, దున్నపోతులు లెక్క జాతున్నారు. నిజంగానే కొంత అనుమానం ఉందో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలంటే చట్టాలు ఉంటాయి, కేసులు పెట్టవచ్చు, కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంటే స్పష్టంగా వీడియో కనపడుతుంది, ఎత్తుకొని పోయిండు, రేప్ చేసిండు కనపడుతుంటే ఇంకోటి కేసులు పెట్టి చట్టం ప్రకారం 10 ఏళ్ళు పట్టింది. అది ఈ 10 ఏళ్ళు జైల్లో ప్రజల సొమ్ముతోనూ వాడికి పెట్టాలి, ప్రజల సొమ్ముతోనూ వాడిని కోర్టుకు సమర్పించాలి. మళ్ళీ వాడికి ఒక 2 గన్మెన్లు, కోర్టుకు వచ్చినప్పుడల్లా 2 గన్మెన్లు పక్కన ఉండాలి. ఇది పెద్ద తతంగం. ఇది కాదు చేయాల్సింది. ఇది ఇంకోటి, ఒక రైతుని నారాయణపేట జిల్లాలో దారుణంగా అమానవీయంగా ఒక ఆటవిక మనుషులు ఉంటారు కదా, అసలు మనం ఆటవిక సమాజంలో ఉన్నావా, నిజంగా సమాజంలో ఉన్నావా, ఆధునిక సమాజంలో ఉన్నావా అనే ఆ వీడియో చూస్తే అయితే అసలు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి, అసలు కొద్దిసేపు మైండే పనిచేయని పరిస్థితి. ఆ వీడియో చూస్తే మనం ఆటవిక సమాజంలో ఉన్నావా లేదా అసలు ఆధునిక సమాజంలో ఉన్నా, కొండలలో గుట్టలలో అడవులలో ఉన్నావా అనే పరిస్థితి. అసలు ఎట్లా కొట్టారంటే అసలు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, దీనికి ఒక పరిధి ఉంది, దీనికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి అనే విషయాలు మర్చిపోయి అసలు ఏ చట్టం లేదు, మనమే చట్టం, మనమే రాజ్యాంగం, మనం చేసిందే శాసనం అనే పద్ధతిలో వాళ్ళు చేసిన పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇంతలావు దుడ్డు కర్రలతోని కర్రలు కూడా బడితలతోని మనిషిని కొట్టినట్టు కొట్ల, పశువుని కొట్టినట్టు కొట్టారు. నిజంగా పశువుని కూడా కొట్టరు. ఈ భూమి మీద ఇప్పుడున్న ఆధునిక సమాజంలో పశువును కొడుతున్నా కానీ ఎవరైనా ఆపే ప్రయత్నం అనేది చేస్తారు. ఎందుకు కొడుతున్నారు, అది చనిపోద్ది అని చెప్పి. కానీ అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, పోలీసులు పట్టించుకోవాలి, 100కి డైల్ చేస్తే ఎవడు వచ్చినోడు లేడు, బడితలు తీసుకొని బాదారు. విచక్షణారహితం ఎట్లా పడితే అట్లా, ఎక్కడ తగులుతుంది చోట్ల సస్తడా భక్తులు కూడా చూడకుండా ఒక మహిళ పాపం ఆడుండి అడ్డం వస్తుంటే కూడా ఆ మహిళని పట్టించుకున్న వాళ్ళు రోధించింది, పాపం ఆర్తనాదాలు పెట్టింది, ఎవ్వడు పట్టించుకోలే. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాభా కూడా ఎవడైనా ఇప్పుడు సినిమా చూసినట్టు చూశారు తప్ప ఆపటానికి ఎవడు ప్రయత్నం చేయాలా. ఆపటానికి ప్రయత్నం చేసినా వీళ్ళు ఒక మృగాల లెక్క ప్రవర్తించారు, అడవి మృగాల లెక్క ప్రవర్తించారు తప్ప ఎక్కడా కూడా కనీస విచక్షణ ఆలోచించారు. వీళ్ళని మళ్ళీ కోర్టులకు పంపించి జైలుకు పంపించి, జైలు నుంచి కోర్టు నుంచి ఇన్వెస్టిగేషన్లు, క్రాస్ ఎగ్జామినేషన్లు, ఇదంతా ఒక టైం వేస్ట్ ముచ్చట. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చారట, పట్టించుకోలే. 100కి డైల్ చేస్తే వచ్చినోడు లేడు. ఎస్ఐకి నిజంగానే కంప్లైంట్ ఇచ్చిన రోజు దానిపైన ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేసి అవసరమైతే 2 దెబ్బలు కొట్టి కూర్చోబెట్టుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఓహో, చట్టం ఎట్లుంటుందా, పోలీసులు ఎట్లుంటారా, మనం చేస్తే ఎక్స్ట్రా చేస్తే లోపటేస్తారనే ఒక భయం ఉండేది. అది వాళ్ళు ఎస్ఐ అక్కడున్న పోలీస్ యంత్రాంగం చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం అమానవీయంగా ఒక ఆటవికంగా చంపే పరిస్థితికి వచ్చింది. ఇది సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? మనం ఇంత వ్యవస్థ ఉండేందుకు, ఈ యంత్రాంగాలు ఎందుకు, పోలీసు ఎందుకు, రెవెన్యూ ఎందుకు, ప్రభుత్వం ఎందుకేగా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దుడ్డు కర్రలు తీసుకొని మనుషులపైన దాడులు చేసి చంపేస్తే డైరెక్ట్గా చంపినాడు, లిటరల్గా కొట్టడం కాదు, చంపారు వాళ్ళు. అసలు అది చూస్తేనే ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం అనే పరిస్థితికి వచ్చింది. అసలు మనిషిగా అట్లా చంపుకుంటే ఇక ఇది ఏముంటుంది, దానికి అద్దె ఏముంటుంది, అది ఏముంటుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడైనా స్పందించాలి. దీనిపైన ఇట్లాంటి విషయాలపైన ఇంత పబ్లిసిటీ అయ్యి ఎంత అమానవీయంగా ఆటవికంగా జరిగిన దానిపై కూడా మీరు చట్టాలు, కోర్టులు, స్టేషన్లు, పోలీసులు కేసులు పెడతాం, పంపిస్తాం, ఈ చేస్తే వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. ప్రతి ఒక్కడు ఇది అలవాటు చేసుకుంటాడు. ఏమవుతుంది, ఒక చంపుతాం, అలా జైలుకు పోతాం, బెయిల్ తీసుకుంటూ వస్తాం అనే పరిస్థితి వద్ది. కఠినంగా ఉంటే తప్ప, ప్రాణ భయం ఉంటే తప్ప ఎవడు భయపడ్డు. ఇది చేస్తే మనని చట్టం శిక్షించడం కాదు, ప్రాణం తీస్తుంది ప్రభుత్వం అనే పరిస్థితి ఉండాలి. ప్రాణాలు పోతాయి అనే భయం ఉంటే తప్ప ఎవడు భయపడే పరిస్థితి లేదు. జైలుకు పోతాం అంటే ఎవడు లెక్క చేయట్లేదండి. జైలుకు పోతాం అంటే లెక్క చేసే పరిస్థితి లేదు. జైలు కాదు, ప్రాణాలు పోతే ఈ భూమి మీద మనం బతకం తప్పు చేస్తే అనే పరిస్థితికి రావాలి. ఇట్లాంటి విషయాలు కనీసం మొత్తం అన్ని విషయాల్లో అంటే చెప్పలేం, కానీ ఇంత బహిరంగంగా ఒక 6 సంవత్సరాల అమ్మాయిని తల్లి పక్కలోంచి ఎత్తపోయి రేప్ చేస్తే, భుజాలపైన ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి
రేప్ చేసి చంపేస్తే ఇక వాడికి ఈ చట్టాలు పెట్టి ఇది పెడితే ఇంక వాడికి ప్రాణం మీద భయం ఏముంటుంది? ప్రాణం వద్దనే భయం ఉంటుంది ఏమన్నా? ఈ భూమి మీద నూకలు చల్లుతాయని ఆ టెన్షన్, ఆ భయం ఉండాలి. కాబట్టి అశాంతిలో తెలంగాణ అనేది వాస్తవం అశాంతిలో ఉన్నట్టే. ఇది అశాంతి ఏంటంటే వీళ్ళు అంతా అయ్యాక స్పందిస్తున్నారు. ఈ స్పందించేది కూడా ఎట్లుంది? మళ్ళీ కోర్టులు, ఫోక్సో చట్టాలు, ఈ చట్టాలు, ఆ చట్టాలు, ఈ చట్టాలతో కాదు ఇది. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఏడి శ్రీనివాసులు భూ మాయాజలం. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకొండ. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలు. సర్కారు భూములను కబ్జాకోరులు కట్టబెడుతున్న ఆఫీసరు అక్రమార్కుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్న వైనం. ఏడీ అట. సర్వే అండ్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా. ఏడి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులలో మామూలుగా లేవాట. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకుండా సర్కారు భూముల్లో కబ్జాకోరులు ఎవరైతే ఉంటారో వీళ్ళ కొంతమంది దళారులు ఉంటారు, పైరవికారులు ఉంటారు. వాళ్ళకి చెప్తారు, పలానా దగ్గర సర్కారు భూమి ఉంది, నేను నీకు హెల్ప్ చేస్తా, సర్వేలో కానీ ఆ రికార్డ్స్లో కానీ ఏదున్నా నేను హెల్ప్ చేస్తా, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, మీకు అది చేస్తా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, వీడి పని అంతా ఇదే కథ. ఎక్కడ ఏమున్నాయో వీళ్ళ దగ్గర అంత రికార్డు ఉంటుంది. సర్వే రికార్డులు ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉందో, ఆ చెరువు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉండాలి అనేది అంతా తెలిసిందే. దాని మొత్తానికి ఈ ఏదైతే దళారులు, ఏదైతే పైరవికారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పటం, ఇక పలానా దగ్గర పలానా ల్యాండ్ ఉంది, ఎవరన్నా బట్టకరా, నాకు ఇన్ని కోట్లు నువ్వు ఇంత తీసుకో, నేను మీకు హెల్ప్ చేస్తా, సర్వే చేస్తా, అది ప్రభుత్వ భూమి కాదని సర్టిఫై చేస్తా. సర్వే చేసి ఏనే చెప్పాలి ఎంతవరకు ప్రభుత్వ భూమి ఉంది, ఎంతవరకు గవర్నమెంట్ భూమి ఉంది, ఎంతవరకు ప్రైవేట్ భూమి ఉంది, దీంట్లో చెరువు ఎంత, చెరువు మునక ఎంత అని చెప్పేది అంటే వీడే, ఈ మహానుభావుడే. వీడు చెప్పేటప్పుడు ఏం చేస్తాడు? ఆడ 100 ఎకరాల చెరువు ఉంటే 50 ఎకరాల్లో చూపిస్తాడు. 50 ఎకరాల చెరువు ఉంది, మిగతా 50 ఎకరాలు ప్రైవేట్ అంటాడు. ఆ ప్రైవేట్ కింద ఈ దళారులకు అప్పచెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఈయన మళ్ళీ ఈ మహానుభావుడిని రంగారెడ్డి జిల్లా ఏడీగా ఉన్నోడిని ఇప్పుడు మల్కాజ్గిరి, ఏది మేడ్చల్ మల్కాజ్గిరికి కూడా ఏడీకి ఇన్ఛార్జికి ఇచ్చారు. అంటే ఇక్కడ జారలేదు, అక్కడ కూడా పోగేసుకో, అక్కడ కూడా అవినీతి అక్రమాలు చేయి, అక్కడ ఉన్న చెరువులను కూడా మింగు, కడుపు నిండా దీను అని చెప్పినట్టు. దీనికి సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ రాసింది. రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కె శ్రీనివాసులు భూమాయాజాలకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లా పనిచేస్తున్న ఈయన కబ్జాకోర్లకు అండగా నిలుస్తూ కోట్లు దండుకున్నాడు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్ డిపార్ట్మెంట్లో పెత్తనం చెలాయిస్తూ భూముల హద్దులు మార్చుతున్నాడు. డబ్బులకు కక్కుర్తిపడి ఒకరి భూముల హద్దులను చెరిపి మరొకరికి అంటగడుతున్నారు. గవర్నమెంట్ భూములు అనేకరంత కావడానికి కారణమయ్యాడు. ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులను పురమాయించి వారి వద్ద నుంచి పర్సెంటేజ్ రూపంలో కోట్లు వసూలు చేస్తున్నాడు. సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేయడం అట. ఇది ఎంత దారుణం అంటే, సేత్వార్ అనేది ఒక గవర్నమెంట్ రికార్డు, దానికి మళ్ళీ సప్లిమెంటరీ సేతువారు కూడా క్రియేట్ చేసినట్టు ఈ ద్వారా. ఇక అసలు ఎంత డెప్త్కి వెళ్ళిపోయిందో చూడండి. సప్లిమెంటరీ సేతువారు క్రియేట్ చేయటం అంటే అంతకంటే మించిన క్రైమ్ లేదు. భూ రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో అంతకంటే మించిన క్రైమ్ లేదు. ఇక సప్లిమెంటరీ సేతువారును క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డావంటే నువ్వు రేపు తెలంగాణ అసెంబ్లీని అమ్ముతూ, తెలంగాణ సెక్రటరియట్ అమ్ముతూ సప్లిమెంటరీ సేతువారు క్రియేట్ చేసి, ఇది తెలంగాణ సెక్రటరియట్ కాదు, పలానోడు దాన్ని నువ్వు ముద్రేస్తావు. అంత కొడిగట్టిన ఆశ్చర్యం లేదు. సప్లిమెంటరీ సేతువారి జారీ చేయడం, తప్పుడుగా హద్దులు చూపడం అంటే అనేక ఆరోపణలు రావడం జరిగింది. లక్షల్లో జీతం తీసుకుంటూ ఇంత తతంగం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏళ్లుగా పనిచేస్తున్న సారు అనేక అక్రమాలకు పాల్పడుస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ఆయనకు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడం. ఈయనపై చర్యలు తీసుకోవడం కాదు, ఈయనకు ప్రమోషన్ ఇచ్చారు, ఈయన అభినందించారు, శాలువా వేసి కప్పినట్టు ఒక రకంగా. ఉన్నతాధికారులు ఈయనకు శాలువా వేసి, బోకే ఇచ్చి, మొమెంటో ఇచ్చి, నువ్వు రంగారెడ్డి జిల్లాలో చెరువులు కబ్జా చేసినావు, కడుపు నిండా మింగినవు, ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసినావు, ఇక మా దగ్గర కూడా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయి, ఇక్కడికి రా అని ఆయనకి ప్రమోషన్ ఇచ్చి శాలువా కప్పి ఆహ్వానించారు. ఇది మన ఉన్నతాధికారులు చేస్తున్న పని. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సింది. మీరేదో అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ అక్రమ క్రమబద్ధీకరణకి ఇలాంటి దుర్మార్గులే ఆధారం. ఇలాంటి దుర్మార్గులే ఈ సప్లిమెంటరీ సేతువార్లు క్రియేట్ చేసి, హద్దులు మార్చి, చెరువులు 100 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు చూపించి, చెరువుల్లో కబ్జా చేసి, కుంటల్లో కబ్జా చేసి, వీటన్నిటికీ ఈ దుర్మార్గులు వీళ్ళ పైన చేయాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసి వీళ్ళని జైల్లో వేసి వీళ్ళకున్న ఆస్తులని ప్రభుత్వానికి అటాచ్ చేస్తే అప్పుడు భయం ఉంటుంది. ఇది ఏడి శ్రీనివాసుల పైన
ఈనాడు చూద్దాం. 2 నెలల టైం ఉంది, 30,000 కోట్లు కావాలా. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు అవసరం. రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాల అన్వేషణ, రిజర్వ్ బ్యాంకును సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. 2 నెలలు టైం ఉంది. దేనికి 2 నెలల టైం? దేనికంటే ఆగస్టు 15 కల్లా రుణమాఫీ 2 లక్షలు ప్రతి రైతుది చేసి తీరతాం. ఎటే టైము దేవుడి పైన ఒట్టే చెప్తున్నా, అది ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా దేవుడి పైన అని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో, ఎంపీ ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. దానికి 2 నెలల టైం ఉంది. ఇలా జూన్ 15, జూలై 15, ఆగస్టు 15 అంటే 60 రోజులు టైం ఉంది. 2 నెలల టైం ఉంది కానీ 30,000 కోట్లు కావాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాస్తవంగా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితి కూడా ఉంది. ఏ రోజుకు ఆ రోజే ఓడి తెచ్చుకుంటున్నాం అని ఇదే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిండు. ఏ రోజుకు ఆ రోజు ఓడి తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందని. మరి 30,000 కోట్లు ఎట్లా సేకరిస్తారో అది 60 రోజుల్లో. మరి అన్ని కీలకమైన విషయాలే. 30,000 కోట్లు దేనికి? రైతు రుణమాఫీకి, రైతు భరోసాకి. రైతు భరోసా కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతు బీమాకి, ఇది రైతులకు సంబంధించి. 3 కూడా కీలకమైన రైతులకు సంబంధించి. ఈ 3 ఇంపార్టెంటే. మరి ఎట్లా సేకరిస్తారు? ఆర్బీఐ సహకారం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందా? మరి ఏమైనా భూములు తాకట్టు పెడతారా? భూములు అమ్ముతారా? ఏదో 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందట, గవర్నమెంట్ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల. దాన్ని అమ్మితే వస్తాయట డబ్బులు. మరి దాన్ని అమ్మాలనా తనఖా పెట్టాలనా అని ఆలోచిస్తుందట. మరి మొన్నటి వరకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములు అమ్ముతుండ్రు, ప్రభుత్వ భూముల్ని ఆగం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి ఇప్పుడు వీళ్ళు అమ్ముతారా? తనఖా పెడతారా? తనఖా పెడితే అది మరి పోద్దా? అటే పోద్దా? మార్టిగేజ్ చేస్తారా? లేదంటే లీజులకి ఇస్తారా? ఏదో కానీ మొత్తానికైతే ఏదో ఒక తతంగం చేస్తే తప్ప ఇది గట్టెక్కే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ముందు మాట తెచ్చిన ముప్పు. ఎస్సీఆర్టీ సంచాలకుల రాధారెడ్డిపై బదిలీవేటు. ముద్రణా విభాగం నుండి సంచాలకుడు శ్రీనివాచార్యని తప్పించిన సర్కారు. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతో పాటు అభ్యాస దీపికలో ముద్రించిన ముందు మాట వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణా మండలి సంచాలకురాలు రాధారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆమెను ప్రాధాన్యం లేని సమగ్ర శిక్ష సహాయక రాష్ట్ర ప్రాజెక్టు అధికారిగా పోస్టింగుకి బదిలీ చేసింది. ప్రస్తుతం సమగ్ర శిక్షణ విభాగం పీడీగా ఉన్న రమేష్ను ఎస్సీఆర్టీ సంచాలకుడిగా నియమించింది. ప్రభుత్వం పాఠశాలల పుస్తకాల ముద్రణా విభాగం సంచాలకుడిగా, మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకుడిగా ఉన్న శ్రీనివాచారి పైన చర్యలు తీసుకుంది. ఇది మన అధికారులు చేసిన ఘనకార్యం. తెలుగు వాచకం పుస్తకం 1 నుంచి 10వ తరగతి వరకు, అదేవిధంగా అభ్యాసక పుస్తకం, ఈ రెండింటికి నాన్ డీటెయిల్ అంటారు వాటిని. ఈ రెండింటికి సంబంధించి వర్క్ బుక్లో తెలుగు వాచకం పుస్తకంలో ముందు మాటలో అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి విద్యాశాఖ మంత్రికి సంబంధించిన ఫోటోలు వాళ్ళ పేర్లు వేశారట. మరి అసలు ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం మారి? కొత్త ప్రభుత్వం వచ్చిందని సోయిలో ఉన్నారా? లేదంటే అసలు పని మీద శ్రద్ధ లేదా? వీళ్ళ కార్యక్రమాలు వేరే ఉన్నాయేమన్నా అని తెలవని పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు, మళ్ళీ వీళ్ళేం చిన్న సన్న అధికారులు కాదు, గుమస్తాలు కాదు. గుమస్తాలో, క్లర్క్లో, జూనియర్ అసిస్టెంట్లో అయితే అనుకోవచ్చు, ఓవర్లుక్లో చూడలేదు. ఉన్నతాధికారులు 1-10 సార్లు చూసుకోవాలా. ఒక పుస్తకానికి సంబంధించి ముందు మాటలో వచ్చే పేజీని కూడా చూడకుండా అసలు పుస్తకం ముద్రించారంటే అసలు ఆ పుస్తకంలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఆ పుస్తకం నిజంగా వీళ్ళు ప్రూఫ్ రీడ్ చేశారా? స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకున్నారా? ఆ పుస్తకంలో లెసన్స్ అన్న కరెక్ట్ ఉన్నాయా? సరే, ఈ ముందు మాట దేవుడెరుగు. వాళ్ళు పిల్లల భవిష్యత్తు కొన్ని లక్షల మంది పుస్తకాలు, 35 లక్షల మందికి ఇచ్చే పుస్తకాలు, 35 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి జీవితాలు పాఠాలు నేర్చుకునే పుస్తకాలలో ఆ కంటెంట్ అన్న చక్కగా ఉందా? ఎందుకంటే అది డౌటే నాకు. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి మారిండు, ప్రభుత్వం మారిందని సోయి లేని వాళ్ళు కంటెంట్ చూసే తీరిక కానీ సోయి కానీ ఉందా అని డౌట్ వస్తుంది. కాబట్టి ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్న రాధారెడ్డి మళ్ళీ ఈ పాఠ్య పుస్తకాల ముద్రణ, ఈ పబ్లిషింగ్ టెక్స్ట్ బుక్స్ పబ్లిషింగ్ డైరెక్టర్ ఉంటాడు శ్రీనివాచారి. వీళ్ళిద్దరు నిన్న బదిలీ వేటేశారు. వాళ్ళపైన వాళ్ళకు ఒక్కరిగా ప్రయారిటీ లేని పోస్టులు ఇచ్చారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని చేయాల్సిన పని ఏంది? మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడున్నాం? ఏ ప్రభుత్వంలో ఉన్నాం? ప్రభుత్వాలు మారినాయా లేదా? మనం చేసే పని ఏందని శ్రద్ధ పెట్టి పని చేస్తే ఇగో ఇట్లాంటి తప్పులు జరగవు. ఇన్ని లక్షల పుస్తకాలు ముద్రించేటప్పుడు కనీసం ఒక పుస్తకం తీసి చూస్తే అర్థమైందిగా. అసలు మీరు ముందు మాటనే చూడలేదంటే అసలు చివరి మాట ఏంది, మధ్యలో కంటెంట్ సంగతి ఏందని లోతుకు పోతే కథ ఏందో అర్థమైంది. ప్రభుత్వం మారిందని సోయి లేని వాళ్ళు కంటెంట్ చూశారా లేదా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇది 2 అధికారులపైన బదిలీ వేటేశారు. దీనిపైన ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.